సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శీర్షాసనంలో ఉంటాడు. ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన సుబ్రహ్మణ్య స్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది. నిజంగా ఇలాంటి ఆలయం మన తెలుగు రాష్ట్రంలో ఉండడం అనేది మన అదృష్టం. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంటుంది. పచ్చని చెట్లు, పొలాల మధ్యలో అందమైన చిన్ని గ్రామంలో ఈ ఆలయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయ విశిష్టతలు, చరిత్ర గురించి పూజారి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు అనేటువంటి గ్రామం ఉందండి. ఈ గ్రామానికి పురాణ నామం యమునాపురం అని కూడా పిలిచేవారట. తర్వాత యమపురిగాను నేడు యనమదుర్రుగా ప్రసిద్ధిగాంచిందండి. ఈ ఆలయంలో స్వామివారు ఏ విధంగా ఉంటారంటే, ఎక్కడ చూసినా శివాలయం అంటే మనం చూసా సాధారణంగా స్వామివారి లింగరూపం దర్శనం చేసుకుంటాం ఎక్కడ చూసినా. ఈ యనమదుర్రు గ్రామంలో ఈశ్వరుడు ఎలా ఉంటాడంటే శీర్షాసనం అంటే తలకిందులుగా శిరస్సు కిందకి పెట్టి పాదాల నుండి పైభాగంలో పెట్టి ధ్యానముద్రలో ఉంటారండి స్వామి. ఇక్కడ ఆ యొక్క తపస్సుకి అమ్మవారు పార్వతీమాత ఒడిలో కుమారస్వామి 3 నెలల పసికుందైన కుమారస్వామిని ఎత్తుకుని ఒడిలో ఆడిస్తూ ఏకపీఠం మీద కుటుంబ సమేతంగా ఉంటారండి. ఈ క్షేత్రం చాలా పురాతనమైంది. పంచారామాల కన్నా పురాతనమైన క్షేత్రం అండి ఇది. ఈ యొక్క ఆలయ స్థల పురాణ ప్రకారం ఏమిటంటే, ఈ యొక్క సారాంశం పూర్వకాలంలో ఇదంతా కూడా ఒక దండకారణ్యం కింద ఉండేదండి. పూర్వం ఈ అరణ్య ప్రాంతంలో మునీశ్వరులు యజ్ఞాలు, యాగాలు, క్రతువులు నిర్వహిస్తూ ఉండేవారట. వారి యొక్క తపస్సుకి శంబరాసురుడు అని చెప్పిన ఒక రాక్షసుడు తపస్సుకి భంగం కలిగిస్తూ అల్లకల్లం చేస్తూ భయభ్రాంతులు సృష్టించేవాటండి. ఆయన సంహరించడానికి వీరు ఎవరి వల్ల కూడా కాకపోతే యమధర్మరాజు యుద్ధం చేశారని పూర్వం చేస్తే ఎంతకీ కూడా యముడు శక్తి సరిపోకపోతే స్వామి వారి గురించి చెట్టు కింద కూర్చుని తపస్సు చేశారట. చేస్తే స్వామి అప్పుడు ఏ విధంగా ఉన్నారంటే శీర్షాసనంలో ఈ విధంగా స్వామి తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉన్నారటండి. ఈ యొక్క తపస్సు యముడి యొక్క తపస్సు అమ్మవారు మెచ్చి భూలోకంలోకి వచ్చిందంటే అమ్మవారు వచ్చి స్వామి యోగనిష్టలో ఉన్నారు కాబట్టి నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పిన అమ్మవారు అడగగా అమ్మవారిని అడుగుతారు, అమ్మ నాకు శక్తి కావాలమ్మా, ఈ యొక్క రాక్షస సంహారం చేయడానికి నాకు శక్తి సరిపోలేదు, నీ యొక్క శక్తిని వరం ప్రసాదించినట్లయితే నేను సంహరించగలుగుతానని చెప్పని అడిగితే అమ్మవారు వెంటనే అమ్మవారి శక్తి అంశలోంచి శక్తిని ఇచ్చి సంహరించరా వెళ్ళని చెప్పి వరం ఇస్తుందండి. అమ్మవారు వచ్చి కూర్చుని ఇక్కడ నువ్వు వెళ్ళి రమ్మని యముడికి వరం ఇస్తుంది అనమాట. అప్పుడు తక్షణమే యమధర్మరాజు మళ్ళీ వెళ్ళి ఆ శంబరాసుని యుద్ధం చేసి గెలిచి స్వామి మళ్ళీ తిరిగి వచ్చి అమ్మ
నేను ఆయన్ని సంహరించగలిగానని ఈ యొక్క శక్తి వల్ల. కాకపోతే ఈ భూలోకంలో నాకంటూ ప్రత్యేకంగా ఒక దేవాలయం గాని పూజలు గాని భక్తులు ఎవరు కూడా నా పేరే తెలవరు. కాబట్టి ఏమిటంటే ఈ భూలోకంలో నా పేరు కూడా భక్తులు తలచేటట్లుగా నాకు వరం ఏదైనా ప్రసాదించమ్మ తల్లి అని చెప్పని పార్వతీమాత అని చెప్పని ప్రాధేయపడతారట యమధర్మరాజు. ప్రాధేయపడగా అమ్మవారు ఏమంటుందంటే, ఇక్కడ ఎవరైతే వచ్చి ఇక్కడ మాకు అభిషేకాలు దర్శనాలు చేసుకుంటారో అటువంటి భక్తులకు ఎటువంటి అపమృత్యు యమబాధలు యమగండాలు అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పని ఈ గ్రామం నీ పేరుగా పిలువబడుతుంది. తర్వాత కొన్ని భావితరాలకి నీ పేరు ఇక్కడ ప్రసిద్ధిగాంస్తుంది ఈ ప్రాంతానికి అని చెప్పి యమునాపురం అని ఈ యొక్క పురానికి పేరు పెట్టింది అమ్మవారు. ఆ యమునాపురం వల్ల కాలక్రమంలో యమపురి నేడు యనమదుర్రు అని ఇలాగా ప్రసిద్ధి చెందిందండి. అలాగే ఈ స్వామివారు శీర్షాసనంలో కుటుంబ సమేతంగా ఏకపీఠం మీద ఇలా ఉండడం అనేది మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా లేదండి. ఎక్కడైనా సరే లింగ రూపంలో స్వామి ఉంటారు, ఇక్కడ శీర్షాసనంలో స్వామి మానవాకారంలో ఉండడం అనేది ప్రత్యేకత. అలాగే ఈ యొక్క ఆలయానికి ఎదురుగుండా శక్తి ఉండడం అనే పేరు గల మంచినీళ్ళ సరస్సు ఉందండి. ఆ యొక్క నీరు కాశీగంగ అంతర్వాహినిగా ఒక పాయి వచ్చి ఈ చెరువులో కలిసిందండి. ఆ నీరు తీసుకొచ్చి స్వామివారికి మహానైవేద్యం ఉండితేనే రోజు ఉడుకుతుంది తప్ప వేరే ఎటువంటి గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చినా గానీ స్వామివారికి మహానైవేద్యం ఉడకపోవడం అనేది ఇప్పటికీ కూడా చాలా విశేషం అండి. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవగ్రహాలు ఆదిత్యాది రాహుకేతువులు కాలసర్పదోషానికి నివారణకై రాహుకేతువుల పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయండి. అలాగే ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి యొక్క ఆలయాలు ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా ఉన్నాయండి. ఈ యొక్క ఆలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన కరి శ్రీనివాసరావు గారు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితర గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఎంతో సహకరించి ఈ రోజున ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారండి. ఈ యొక్క వీడియో చూసిన భక్తులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఛానల్ చూసిన వారు మా యొక్క ఆలయానికి విచ్చేసి మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారని చెప్పి మనం చేస్తున్నామండి. సర్వే ఆ యొక్క అనుగ్రహం స్వామి అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబానికి ఎల్లవెల్లా కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. చూశారు కదండి ఈ ఆలయం యొక్క అద్భుతమైన చరిత్ర మరియు విశిష్టత. ఇలాంటి ఆలయాన్ని మనం జీవితంలో ఒక్కసారి అయినా దర్శనం చేసుకుంటే మంచిది. ఇక్కడకు భక్తి శ్రద్ధలతో వచ్చి ఆలయ కోనేరులో స్నానమాచరించి శివ దర్శనం చేసుకుంటే అనారోగ్య బాధలు తొలగుతాయి అని భక్తుల నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని సహకరించగలరు.